ప్రియులారా, మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము 11 విషయాలు చూసాం. దేవుని చిత్తమైతే ఇంకొక 3-4 విషయాలు చూద్దాం. వాక్యం చదువుతున్నాను, మళ్ళీ చదువుతాను. 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి గమనించాలి మీరు, అందుకే చదువుతున్నాను. ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. ఎందుకు సమకూర్చాలనుకుంటున్నాడు? దేనిని సమకూర్చాలనుకుంటున్నాడు? ఇందాక మనం సమస్తం అని చూచాం. ఎందుకులో దేనిని అనేది కూడా కొంత చూస్తాం. క్రీస్తులో సమకూర్చుట అన్నప్పుడు కూడా దేనిని అనేది కొంత చూశాము. అలాగే ఎందుకు సమకూర్చాలి అన్న దానిలో కూడా దేనిని అనేది చూడాల్సిందే. ఇది విడదీసడానికి అవకాశం లేదు. ఒక విషయం గుర్తించండి, టు యునైట్ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ యునైటింగ్ దట్ వాజ్ డివైడెడ్ అని అర్థం. క్వైట్ సింపుల్. ఏకముగా చెయ్యాలని అనుకోవాలి, సమకూర్చాలని అనుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? విభజించబడి ఉన్నవి అని. విభజించబడి ఉన్నవి, చెదిరిపోయి ఉన్నవి, అది దాని అర్థం. సో వై యూనిఫికేషన్? బికాస్ దేర్ ఈస్ డివిజన్. ఎందుకు ఏకత్వము? ఎందుకు ఐక్యపరచాలనుకుంటున్నాడు? ఎందుకు సమకూర్చాలనుకుంటున్నాడు? విడిపోయినాయి. మనం ఒకవేళ గమనిస్తేనండి, వేరైపోయింది, వేరైపోయారు, రెండు చెప్పుకోవాలి. దేని వలన ఇదంతా జరిగింది? బికాస్ ఆఫ్ సిన్. బికాస్ ఆఫ్ సిన్, పాపము వలన. పాపము వలన, లూసిఫర్ చేసిన పాపము వలన పరలోకం డివైడ్ అయ్యిందండి. కొద్దిమంది దేవదూతలు లూసిఫర్ని వెంబడించి భూమి మీద పడిపోయారు. వాళ్ళు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ డివిజన్, ఆ వేరైపోవుట భూమి మీదకి వచ్చేసింది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనిషి వేరైపోయారు, డివైడ్ అయిపోయారు. పరలోకము భూమి వేరైపోయినాయి. ఇప్పుడు సమస్తమును ఏకముగా సమకూర్చుట అంటే దేవుడు ఈ దేవుడు నిర్ణయించుకున్నాడు తన దయా సంకల్పాన్ని బట్టి. ఏమి నిర్ణయించాడు? దేవుణ్ణి మనిషిని కలపాలని. పరలోకము భూమి వేరైపోయినాయి. దేవుడు నిర్ణయించాడు. ఏమని నిర్ణయించాడు? భూమిని పరలోకాన్ని కలపాలని. సృష్టి విడిపోయింది. సృష్టి విడిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఏ జంతువు కూడా సురక్షితంగా లేదు కదా. మనం అనుకుంటాం పెద్ద పులి సురక్షితంగా ఉందేమని. కాదండి, కాదు. మొసలిని చూసి పెద్ద పులి భయపడాల్సిందే, పెద్ద పులిని చూసి మొసలి భయపడాల్సిందే. నోవే. సృష్టి విడిపోయిందండి. సృష్టి విడిపోయింది. సృష్టి విడిపోయింది. భూమి మీద గచ్చ పొదలు, ముళ్ళు పెరుగుతున్నాయి. సృష్టి విడిపోయింది. అంతేకాదు, సునామీలు, భూకంపాలు, కరువులు, కాటకాలు, వర్షం లేకపోవడము. సృష్టి దేవుడు చేసిన ఏదేను తోట అది ఎలా ఉంది?
పాపం వలన ఏమయ్యింది. సో ఇప్పుడు దేవుడు నిర్ణయించాడు, క్రీస్తు ప్రభువులో ఈజ్ గోయింగ్ టు గ్యాదర్ సమ్ అప్ ఎవ్రీథింగ్, యునైట్ ఎవ్రీథింగ్. వాటిని ఏకీకరణ చెయ్యాలని యునైట్ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అండి. అంతేకాదు మనిషి నుండి మనిషి విడిపోయాడు, మనిషి నుండి మనిషి విడిపోయాడు. ఎంతసేపు అండి ఆదాము అవ్వలు, దేవుడు అవ్వని తేగానే ఆదాము ఏమన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. యాక్చువల్గా అది పాట, హెబ్రీ భాషలో అది పాట. ఇట్ వాజ్ నాట్ ఎ ప్రోజ్, దట్ వాజ్ ఎ పొయిట్రీ అండి. ఫస్ట్ పొయిట్రీ రిటన్ బై మ్యాన్. వెంటనే ఏమన్నాడండి పండు తిన్న తర్వాత, నువ్వు ఇచ్చిన స్త్రీ. ఎన్నిసార్లు విని ఉంటామో మనం ఈ మాటలు కదా. దేవుడి నుంచి పారిపోయాడు. అంతేకాదండి, మనిషి నుంచి మనిషే విడిపోవడం కాదు, మనిషి తన నుండి తానే విడిపోయాడు. దట్ ఈస్ అనదర్ సాడ్ ఫ్యాక్టర్. మనిషి తన నుండి తానే విడిపోయాడు. హీ లాస్ట్ హిజ్ ఇంటెగ్రిటీ, హీ లాస్ట్ హిజ్ ఇంటెగ్రిటీ. ఒక ఇంటిగ్రేటెడ్గా ఉండవలసినటువంటి మనిషి, ఐక్యంగా ఉండవలసినటువంటి మనిషి తనలో తానే విడిపోయాడండి. పౌలంటాడు, నేను ఏ కీడు చెయ్యొద్దనుకుంటున్నానో ఆ కీడే చేస్తున్నాను, ఏ మేలు చేయాలనుకుంటున్నానో ఆ మేలు నేను చేయటం లేదంటాడు. చూశారు, ఈరోజు మనిషి ఒక మాట చెప్తున్నాడు, ఒక సంవత్సరం తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత లేదా కొద్దిమంది అయితే ఒక అర్ధగంటలోనే తాను చెప్పిన మాటకి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని సామెతలు పుట్టుకొచ్చి ఉంటాయండి మనిషి తన నుండి తాను విడిపోయినందుకు. Now God is going to unite. దేవుడు తను నిర్ణయించాడు సమస్తాన్ని క్రీస్తు నందు దానిని ఆయన పట్టి ఉంచాలి అని. యూదులు అన్యులు వేరైపోయారు, క్రీస్తు సంఘము లోకము వేరైపోయారు, శత్రుత్వం ఉన్నది. కొన్ని మాటలు గమనిద్దామండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 1 కొరింథీ 15:22. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే వాట్ వి లాస్ట్, ఇంకొక మాటలో చెప్పాలంటే ద ప్యారడైజ్ లాస్ట్ ఈజ్ గెయిన్డ్ ఇన్ క్రైస్ట్. అది ఆదామునందు మరణం వచ్చింది, యేసు ప్రభువులో జీవం వచ్చింది. దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు, వీటిని సమకూరుస్తున్నాడు. మరణం వచ్చింది కనుక జీవము తెచ్చి దేవుడు దానిని సమకూరుస్తూ ఉన్నాడు. కొలస్సీ 1:20, దానికి ముందు గలతీ 3:10, గలేషియన్స్ చాప్టర్ 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉన్నది ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. రాయబడి అంటే ఏవి చెయ్యని వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఇంకో వచనం కూడా చూడాలి అక్కడ, గలేషియన్స్లోనే. ఐ థింక్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. 7:8 చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు
నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు. నీ యందు అంటే అబ్రహాంలో ఎవరు ఆశీర్వదించబడ్డారండి? ఎవరు లేదే. అంటే ఇక్కడ నీ యందు అంటే యేసుక్రీస్తును. ఇన్ యువర్ సీడ్, ఇన్ యువర్ సీడ్. యేసు ప్రభువులో దేవునికి దూరం అయిపోయిన అన్యులు తీసుకుని రాబడతారు. ఎలా జరిగింది? హౌ గాడ్ హెస్ అన్ఫోల్డెడ్ హిస్ ప్లాన్. దేవుడు తన ప్రణాళికను ఎలా విప్పుతూ వెళ్ళాడన్నది మనం తర్వాత చూస్తాం, తర్వాత భాగములో చూస్తాం. కొలస్సీ 1:20. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. గమనించారా? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను, నిర్ణయించుకొనెను. ఇంతకు చదివాం. తనలో తాను నిర్ణయించుకొనెను. తనలో తానంటే నో ఎక్స్టర్నల్ ఫోర్స్, నో ఎక్స్టర్నల్ కంపల్షన్స్. బయట నుంచి ఏదో ఒత్తిడి వచ్చి దేవుడు ఇలా నిర్ణయించుకోలేదండి. దేవుని ప్రణాళికలో ఉందది. దేవుని ప్రణాళికలో ఉన్నది. ఏంటో దయా సంకల్పము మనం తర్వాత చూద్దాం, తర్వాత భాగంలో చూద్దాం. ఇక్కడ ఒక్క క్లూ ఇచ్చాడు, ఆయన రక్తము ద్వారా. సో యేసు ప్రభు యొక్క రక్తము దయా సంకల్పములో ఉంది, అందుకే దయా సంకల్పము అన్నాడు. ఇంకో మాట కూడా చూద్దామమ్మా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17, 18, 19. 2 Corinthians chapter 5 verses 17, 18, 19. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవైపోయినాయి. చదువు. దట్ డివిజన్ హెస్ గాన్, దట్ సెపరేషన్ హెస్ గాన్, దట్ ఎనిమిటీ హెస్ గాన్. ఆ శత్రుత్వం పోయింది, ఆ విభజన పోయింది, ఆ గందరగోళం పోయింది, ఆ చెదిరిపోవడం పోయింది, అంతా పోయిందండి. ఇదిగో క్రొత్తవాయను. చదువు. అదే చూశారా? అంటే దేవుడు తాను ఏమి సంకల్పించాడో సమస్తాన్ని తనతో సమాధానపరుచుకొని సమస్తాన్ని యేసు ప్రభువులో సమస్తాన్ని సమకూర్చాలని నిర్ణయించుకున్నాడో ఆ సమాధాన పరిచర్య మాకు అప్పగించెను. దట్ ఈస్ గివెన్ టు ద చర్చ్. అందుకిందకు నేను చెప్పాను, చర్చ్ ఈస్ ద ఏజెంట్ ఫర్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. దేవుడు తన ప్రణాళికను ప్రస్తుత కాలం అంతా నెరవేర్చుకున్నటకు సంఘాన్ని దేవుడు ఏజెంట్గా నియమించుకున్నాడు భూమి మీద. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును సంపూర్ణంగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. ఏమండి, విదౌట్ చర్చ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు బి బికమ్ పర్ఫెక్ట్ ఆర్ హోల్. సంపూర్ణము చేయబడాలి, క్లైమాక్స్కి రావాలి, సంఘం కావాల్సిందే. అందుకే ఎఫెసీ పత్రిక ప్రారంభంలో చెప్పుకున్నాం, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద చర్చ్. ఎఫెసీ పత్రిక అంతా కూడా సంఘాన్ని గురించి రాయబడింది. ఆ తర్వాత మనము ప్రకటన గ్రంథములో కొన్ని 3 విజయ ప్రకటనలను చదువుతాం. విజయ ప్రకటనలు, ప్రొక్లమేషన్స్ ఆఫ్ విక్టరీ.
ద ప్రొక్లమేషన్స్ ఆఫ్ విక్టరీ, ద 3 proclamations ఆఫ్ విక్టరీ. విజయముల కొరకైన 3 ప్రకటనలు. ప్రకటన 1, 11, 15. రెవల్యూషన్ చాప్టర్ 11 verse 15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఈ లోక రాజ్యములు మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. చాలు, చూసారా? అంటే ఈ లోకము కూడా యునైట్ కాబోతూ ఉంది. ఈ లోకాన్ని దేవుడు తన క్రీస్తులోనికి తేబోతూ ఉన్నాడు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలము అంతములో జరగబోతూ ఉన్నది. 7 ఏళ్ల శ్రమ కాలములో అంతమయంగానే 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎర్త్. భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు సమస్తాన్ని ఆయనలో సమకూర్చుట 1000 ఏళ్ల పరిపాలన. అందుకే ప్రకటన గ్రంథములో ఈ విజయ ప్రకటన వింటూ ఉన్నాం. 10:6 ప్రకటన 10:6. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర మోదపోవచుండగా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే సముద్రము, పరలోకము, భూమి సమస్తాన్ని సృష్టించి ఇక ఆలస్యం లేదు, ఇవన్నీ కూడా సమకూర్చబడబోతూ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఇందాక మనం చదివేమే 11వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడు, ఆయన వైపోయాయి, సమస్తము ఆయన వైపోయాయి. ఇంకో మాట కొంచెం 12. అందుచేత పరలోక నివాసులారా ఉస్తరించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సహాయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాడు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పటిదాకా భూమి అవి చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పరలోకమా సంతోషించు. ఎందుకు? పరలోకములో అల్లజడి సృష్టించి పరలోకాన్ని డివైడ్ చేశాడే ఈ లూసిఫర్, వాడి టైం ఆఖరైంది. సో పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి సమస్తము యేసు ప్రభువులో సమకూర్చబడే దినము 1000 ఏళ్ల పరిపాలనలో జరగబోతూ ఉన్నది. కాబట్టి ప్రభువును స్తుతించాలి. ద అల్టిమేట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి యొక్క అంతము, కేంద్రము యేసు ప్రభువే. యేసు ప్రభు మహిమార్థమై సమస్తము దేవుడు నిర్ణయించాడు. మిగిలిన 2 భాగాలు వచ్చే వారం చూద్దాం. ఆయన దయా సంకల్పము చొప్పున జరిగించాడన్నాడు. ఏంటా దయా సంకల్పము? ఎప్పుడు జరిగించబోతున్నాడు? ఎలాగ దేవుడు దీన్ని నిర్ణయించి జరిగిస్తూ ఉన్నాడు, జరిగించబోతూ ఉన్నాడు అన్నది మనము వచ్చే వారము ఆలోచన చేద్దాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray.